ఇటువంటి కూడికల ప్రభు మనకు అనుగ్రహించాం. దీని ద్వారా మనం ఏదో లాభం పొందుతామని కాదు, ఏదో మనం వచ్చి సమయము గడిపిపోయినామని కాదు, కానీ ఏదో కొంత ప్రభు సన్నిధిలో గడిపి ఏదో కొన్ని మాటలు నేర్చుకుని వెళ్ళగలిగితే ఎంతో శ్రేష్టమైంది. మన హృదయంలో వాక్యము నాటుకొని పోతే అది ఎంతో శ్రేష్టమైంది. ఎన్నో మీటింగ్లకు వచ్చింటావు, ఎన్నో వాక్యాలు వినింటావు, ఎన్నో వాక్యాలు రాసుకున్నావు, నోట్బుక్లో ఉన్నాయి, హృదయంలో ఎన్ని ఉన్నాయి, హృదయంలో ఎన్ని వాక్యాలు స్టోర్ చేసుకున్నావు, ఎన్ని వాక్యాలకు లోబడి నడుచుకుంటున్నావు, అది ఇంపార్టెంట్. ప్రభు అటువంటి వారిని కోరుకుంటున్నారు. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 22వ వచనము అందరము కలిసి చదువుతాం. అపోస్తల కార్యంలో 12వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన యెష్షయి కుమారుడైన దావీదును కనుగొని అతడు నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చును చెప్పి అతని గురించి సాక్షి. మనం మొదటి సెషన్లో ఏం చూసినాం? ఇశ్రాయేలు ప్రజలు సౌలును రాజుగా ఏర్పరచుకున్నారు. సౌలు రాజుగా ఏర్పరచుకున్నారంటే సమూయేలును రాజుగా విసర్జించినారు అంటాం. రాజు ప్రభు ఏం చెప్పాడంటే, అయ్యా సమూయేలు నువ్వు బాధపడుతూ వారు విసర్జించింది నిన్ను కాదు, నన్నే విసర్జించినారని చెప్పాడు. అంటే ప్రభువుని విసర్జించి సౌలును రాజుగా చేసుకోవడం ద్వారా వారు భయముల్లో, ఇబ్బందులలో, ఇక్కట్లలో ఉంటూ ఆయనకు దాసులుగా జీవించినారు. స్వతంత్రులుగా జీవించలేక వారికి ఇష్టమైనవన్నీ, వారికి శ్రేష్టమైనవన్నీ అతను లాక్కున్నాడు. వారి దగ్గర నుంచి వారు నష్టపోయినారు. అందువల్ల ప్రభు ఏం చేసినాడు? అతను ప్రభువుకు కూడా నమ్మకంగా జీవించలేకపోవడం ద్వారా ప్రభు అతన్ని విసర్జించి, అందుకే మనం చదువుకునే లేఖన భాగంలో తర్వాత అతనిని తొలగించి అతను సౌలు వారు కోరుకున్న రాజును విసర్జించి ఆయన ఒక రాజును వారికి అనుగ్రహించాడు. వారి అభిష్టము కలిగిన రాజును విసర్జించి దేవుడు వారికి రాజుగా అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా మనము కోరుకునే రాజును విసర్జించి దేవుని రాజుగా కలిగి ఉండాలని మనము గట్టిగా తీర్మానం తీసుకోవాలి. ఎన్నో దినములు నష్టపోయింటావు, ఎన్నో దినములు నీ జీవితంలో శ్రేష్టమైన వాటిని కోల్పోయింటావు. అశాంతి, నెమ్మది లేనితనము, హృదయంలో బాధలు, వేదనలు, పతనమైపోయిన జీవితము, నీ హృదయంలో సమాధానం లేని పరిస్థితి, నెమ్మదిగా ఒక దగ్గర జీవించలేని పరిస్థితి కలిగి ఉన్నావేమో. అయితే వాటిని విసర్జించి దేవుడు కోరుకునే రాజును కోరుకుంటే నీకు నెమ్మది, సమాధానము, శాంతి. దావీదును ప్రభు ఏం చెప్పాడంటే, ఇది నా ఇష్టానుసారులైన, ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? నా ఇష్టానుసారులైన అతడు, నా ఇష్టానుసారులైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చును. ఈయన గురించి ఇంకా ఏం రాస్తాడంటే 1వ సమూయేలు గ్రంథం, మొదటి అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 15 మనము ఇంతవరకు చదువుకున్న లేఖన భాగంలోని ఇతని గురించి ఏం రాస్తాడంటే ప్రభు, దావీదు గురించి ఏం రాస్తాడు? 13వ అధ్యాయము 14వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన కానీ నీవు దైవనకపోతే గనక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించును. తన చిత్తానుసారులైన మనుష్యుని యెహోవా కనుగొని ఉన్నాడు. మనం అపోస్తల కార్యంలో ఏం చూస్తాం? ఆయన నా ఇష్టానుసారులైన మనుష్యుడు అన్నాడు. ఇక్కడ నా చిత్తానుసారులైన మనుష్యుడు అన్నాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? రాజుగా చేయబడిన తర్వాతనా? ఎప్పుడు చెప్పాడు ఈ మాట? సౌలును ఎప్పుడైతే విసర్జించాలని ప్రభు తీర్మానం తీసుకున్నాడో, ప్రభు ఏం చెప్తాడంటే, తన చిత్తానుసారమైన మనుషుడు ఒకరిని కనుగొన్నాడు. అప్పుడు ఈయన ఎక్కడున్నాడు? దావీదు ఎక్కడున్నాడు? అప్పుడైనా మన 15వ అధ్యాయంలో, మనం 16వ అధ్యాయంలో చూస్తే సౌలు, అయ్యా యెష్షయి కుమారులు అందరు ఉన్నారా? ఇంకా ఒకడున్నాడండి. ఎవరు? కడసారి వాడు ఒకడున్నాడండి. వాడు పనికిరాలని గొర్రెలు కాస్తానికి పంపించినామండి. అతడు తృణీకరింపబడిన వాడు. ఎక్కడున్నాడు? అప్పుడు అతను గొర్రెల కాపులో ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు.
అతనిని ఏం చెప్తున్నాడు ప్రభు అంటే, తన చిత్తానుసారమైన మనుషుని మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు. గొర్రెల దగ్గర ఉన్నప్పుడు, ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, తండ్రి మంద కాస్తున్నప్పుడు, అరణ్యంలో తను ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, తనను చూసేవారు ఎవరు లేనప్పుడు ఎలా జీవించాడు దావీదు? దేవుని చిత్తానుసారంగా జీవించాడు. రాజుగా ఉన్నప్పుడు, రాణిలు వెనుకబడి ఉన్నప్పుడు, తన కుమారులు ఉన్నప్పుడు, సేవకులు ఉన్నప్పుడు కాదు, ఎవరు లేనప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడే దేవునికి ఇష్టానుసారులుగా జీవించాడు. ఇతను దేవుని చిత్తానుసారులుగా జీవించాడు. ఈ దావీదు మహారాజుకు యేసుక్రీస్తు ప్రభువుకు ఎన్నో పోలికలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు గుర్తుగా దావీదు ఉన్నాడు. దావీదు యొక్క ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరినాయి. కీర్తన గ్రంథంలో మనం అన్ని చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు లక్షణాలు, దావీదు లక్షణాలు మనం పోల్చి చూస్తే చాలా లక్షణాలు మనకు సరిపోతాయి. ఈయన తండ్రి మంద కాసేటప్పుడు, తండ్రి మంద తీసుకుని అరణ్యంలో ఒంటరిగా గొర్రెల మధ్యలో జీవించేటప్పుడు, తనను ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో, తనకు ఎవరు తోడు లేని పరిస్థితిలో, తనను ఎవరు చూసే సీసీ కెమెరాలు కళ్ళు లేని పరిస్థితిలో తను యెహోవా చిత్తానుసారుడుగా జీవించినాడు. ఇది ఒక శ్రేష్టమైన అనుభవం. మన జీవితంలో అందరూ మనల్ని చూసేటప్పుడు, అందరూ మనల్ని గమనించేటప్పుడు ఎంతో పవిత్రంగా, ఎంతో మంచి వారంగా, ఎంతో భయభక్తులు గల వారంగా జీవిస్తాం. విత్ ఇన్ ది 4 walls, 4 గోడల మధ్యలో ఎలా ఉంది మన పరిస్థితి? అప్పుడు ప్రభు నీ గురించి చెప్పగలుగుతాడా? ఈమె నా చిత్తానుసారమైన మనిషి, ఈ అబ్బాయి నా చిత్తానుసారమైన కుమారుడు చెప్పగలుగుతున్నాడా? దావీదు గురించి అది సాక్ష్యం సంపాదించుకున్నాడు. దేవుడు దావీదును కోరుకునే కారణం అదే. ఎవరు చూడనప్పుడు పవిత్రంగా ఉన్నవాడు అందరూ చూసేటప్పుడు పవిత్రంగా ఉంటాడు. ఎవరు చూడనప్పుడు భయభక్తులు కలిగిన వాడు అందరూ చూసేటప్పుడు కూడా భయభక్తులుగానే ఉంటాడు. అందరూ చూసేటప్పుడు భయభక్తులు కలిగిన వాడు, అందరూ చూసేటప్పుడు వినయంతో ఉండేవాడు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు ఉంటాడో లేదో అనుమానం. అయితే ఒంటరి జీవితంలో ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ పర్సనల్ లైఫ్? హౌ ఈజ్ యువర్ లోన్లీ లైఫ్? హౌ ఈజ్ యువర్ లైఫ్ విత్ ఇన్ ది 4 walls వెన్ యు ఆర్ అలోన్? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ 4 గోడల మధ్యలో దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడా? దేవుడు చూసినప్పుడు నా చిత్తానుసారమైన మనిషి అని చెప్తున్నాడా? దేవుడు చూసినప్పుడు నా చిత్తానుసారమైన మనిషి నాకు ఎంత భయభక్తులు, ఎవరు చూసినా చూడకపోయినా. యోసేపుకి ఎవరున్నారండి? పరాయి దేశంలో, ఎవరు పరాయి దేశంలో, ఎవరు చూడనప్పుడు, అన్నదమ్ములు లేరు, నాన్న లేరు, బంధుమిత్రులు లేరు, ఎవరు లేరు, పరాయి దేశంలో ఉన్నాడు. ఆ ఇంటిలో ఆ స్త్రీ తప్ప ఇంకా ఎవరు లేరు, తన సేవకులు లేరు, ఎవరు లేరు. ఎవరు చూస్తున్నారు? అది భక్తి. ఇంత ఘోరమైన పాపం చేసి నా దేవుని దృష్టికి అన్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. తలుపు వేసుకొని, బోల్ట్ పెట్టుకొని, కిటికీలకు కట్టం వేసి ఏం చేస్తున్నావో ఎవరు చూడండి, యెహోవా కన్నులు చూస్తున్నాయి. గుర్తుపెట్టుకో. ఈ భయం కలిగి జీవిస్తే దేవుని ఏర్పరచుకుంటాడు, దేవుని కోరుకుంటాడు, దేవుని తన చిత్తానుసారమైన మనిషిగా ఎన్నుకుంటాడు. అందరినీ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు 30వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నానికి వచ్చినాడు. 30వ సంవత్సరంలో ఆయన లైఫ్ ఎక్కడ ఏమి రాయబడలే. ఏ విధంగా బ్రతికినాడు తల్లిదండ్రులతో ఒకటే మాట రాయబడింది. లూకా సువార్త 2:42 చివరిలో రాయబడింది. ఏం రాయబడిందంటే ఆయన నజరేతులకు వెళ్ళి తన తల్లిదండ్రులకు లోబడి ఉండేను. అదొక్క మాటే రాయబడింది. ఇంకా తను కార్పెంటర్ పని చేసేవాడా? ఇంకా అమ్మా నాన్నకు లోబడి జీవించినాడా? నీళ్లు తీసుకొచ్చినాడా? అమ్మోళ్ళు అంగడి పోమంటే పోయినాడా? సరుకులు తీసుకురమ్మంటే తీసుకొచ్చినాడా? అవి ఏమి రాయలే. లోబడి ఉన్నాడంటే అన్నీ వస్తాయి దాంట్లో. ఆయన గురించి తండ్రి అయిన దేవుడు సాక్షి ఏం చెప్తారు? 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయము. తండ్రి అయిన దేవుడు ఆయన గురించి ఏం సాక్ష్యం చెప్తాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. తండ్రి అయిన దేవుడు ఆయన గురించి ఏం సాక్ష్యం చెప్తాడు? 3వ అధ్యాయము చివరి వచనం. మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను గ్రేట్ టెస్టిమనీ ఈస్
ఎవరు తనను చూడలే, ఎవరు తనను గమనించలే, తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, తన గురించి రాయబడలే, తన ఇంకా రాజ్యానికి రాలే, అధికారానికి రాలే, తన ఇంకా పరిచయంలోకి రాలే, ఇంటి దగ్గర ఉన్నాడు. అప్పుడు కూడా ప్రభు ఏం చెప్తున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. అటువంటి టెస్టిమనీ మనకు కావాలి. ఇఫ్ యు వాంట్ టు బి ఏ బిలవర్డ్ టు యువర్ లార్డ్, నీ ప్రభువుకు నువ్వు ప్రేమైన వాడుగా ఉండాలంటే నీ పర్సనల్ జీవితాన్ని కాపాడుకో, నీ ఒంటరి జీవితాన్ని కాపాడుకో, హాస్టల్లో నీ రూమ్లో ఉన్నప్పుడు నీ జీవితాన్ని కాపాడుకో. ఎవరు చూడడం లేదంటే ప్రభు చూస్తున్నాడు. ప్రభు కన్నులు ప్రతి చోట ఉంటాయి. ఆయన సండే స్కూల్లో ఒక పాట పాడతారు కదా, దేవుణ్ణి కళ్ళ నుండి దాగగలవా, పరుగెత్తినా దాగుకొనినా, దేవుణ్ణి కళ్ళ నుండి దాగలే పరిగెత్తిన. అందుకే 139వ కీర్తనలో దావీదు మహారాజు రాస్తాడు, ఎంత చక్కటి మాట రాస్తాడు కూడా ఆయన. 139వ కీర్తన, ప్రభువా నీ తల్లి నుంచి నేను ఎక్కడికి పోతా, నేను ఎక్కడ తప్పించుకోగలుగుతా, సముద్ర రాగం లేకపోతే కూడా నువ్వు అక్కడ ఉన్నావు, ఆకాశానికి ఎక్కిపోయినా కానీ నువ్వు అక్కడ ఉన్నావు. తర్వాత చూడండి 8వ వచనం, నేను ఆకాశంలోకి ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కల కొరకు సముద్ర అగాధంలో నివసించాను అక్కడనో నీ చేయను. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎవరుస్తున్నారా? మీ జీవితాన్ని మీరు కాపాడుకోవాలంటే when you are alone, keep your sanctity. ఒంటరిగా ఉన్నప్పుడు నీ బ్రతుకు కాపాడుకో, నీ పవిత్రత కాపాడుకో. ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో. అక్కడ నువ్వు కాపాడుకుంటే ఎంతమంది దగ్గర నువ్వు కాపాడుకోగలుగుతావు. ఒంటరితనం ఇంపార్టెంట్. ఆ జీవితము ప్రభు కోరేది. అందరి మధ్య ఉన్నప్పుడు అందరూ బాగుంటారు, నేను కూడా బాగున్నా. అనేక సంవత్సరాలు సువార్త కూడా చెప్తాను నేను విశ్వాసం అన్నట్లు, మైకు పట్టుకొని సువార్త ప్రకటించేవాడిని విశ్వాసం అన్నట్లు మోసం చేశాను. అయితే ఒక దినాన్ని నా పాపం నన్ను పట్టుకుంది, పశ్చాత్తాపడినా, నా వేషధారణ జీవితం మానుకున్నా. నేను ఒంటరిగా ఉన్నప్పుడు యథార్థవంతుని కాదు ప్రభువా, వేషధారిగా జీవించిన, మోసం చేసిన, పశ్చాత్తాపడుతున్నా. ప్రభు నన్ను క్షమించాను. మోసం చేయలేవు, ఎక్కువ దినాలు మోసం చేయలేవు, ఎవరిని మోసం చేయలేవు ఎక్కువ దినాలు. కానీ మనుషులు మోసం చేయొచ్చేమో, తల్లిదండ్రులు మోసం చేయొచ్చేమో, అక్కడికి పోతున్నాను ఇక్కడికి పోతున్నాను, నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయని చెప్పి ఇంటి దగ్గర నుంచి చెప్పి వెళ్ళిపోతున్నావేమో, డబ్బులు తీసుకొని నీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకుంటున్నావేమో. తల్లిదండ్రులను మోసం చేస్తున్నావు, దేవుని మోసం చేయలేవు. నా చిత్తమానుసారైన మనిషిని నేను కనుగొన్నాను. అతను అరణ్యంలో గొర్రెల దగ్గర ఉన్నప్పుడు, ఒంటరివాడుగా ఉన్నప్పుడు, తనకు దిక్కు లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ప్రభు కనుగొన్నాడు. ఇంకొక తలంపు ఏంటంటే తను తృణీకరింపబడిన వాడు, తనకంటే ఎవరు లేరు. అన్నదమ్ములు ఇంట్లో పెట్టుకుని తన నాన్న సాకుతున్నాడు కానీ ఇతని గొర్రెల దగ్గరికి పంపించినాడు. తండ్రి చేత తృణీకరింపబడిన వాడు, అన్న చేత తృణీకరింపబడిన వాడు, సమాజము చేత తృణీకరింపబడిన వాడు. అయితే ప్రభు తనను ఏర్పరచుకున్నాడు, ప్రభు తనను పట్టుకున్నాడు, ప్రభు తనను ఓదార్చినాడు, ప్రభు తనను ఉన్నత స్థితికి తీసుకుపోయినాడు. నీ జీవితంలో అందరూ తృణీకరించారా? అందరూ నేను పట్టించుకోవడం లేదా? అందరూ నేను పనికిరాని అన్నారా? అందరూ ఈ మనిషి ఈ పిల్లోడు పనికిరాడు అంటున్నారా? అయితే యథార్థంగా జీవించు, ప్రభుకు నమ్మకంగా జీవించు. ప్రభు ఒక దినాన్ని పట్టుకుంటాడు, ప్రభు నేను కనుగొంటాడు. తన ఎదుట యథార్థ హృదయాలను బలపరచుకున్న యెహోవా కనుదృష్టి 2వ దినవృత్తాంతం 16వ వచనం. లోకమందంతటా సంచారం చేస్తా ఉంది. సంచారం చేస్తూ దావీదును పట్టుకునింది. దావీదును పట్టుకున్నాడు. యథార్థ హృదయం ఉండాలి. మనుషులు పట్టించుకోకపోయినా, మనుషులు నిన్ను మంచిగా చూడకపోయినా, నీ గురించి నిందలు వేయకపోయినా, దేవునికి యథార్థంగా జీవిస్తే ఒక దినాన నువ్వు సెలెక్ట్ చేసుకోబడతావు, దేవుడి చేత ఎన్నుకోబడతావు. దేవుడు తగిన సమయంలో నేను తీసుకొస్తాడు, నేను కనుగొంటాడు, నేను తీసుకొస్తాడు, స్థానానికి తీసుకొస్తాడు. ఇంకొక తలంపు ఏంటంటే ప్రభు సమూయేలును ఏర్పరచుకోవడానికి ముందు, దావీదును ఏర్పరచుకున్నది అయితే చూడండి 16వ అధ్యాయం. సమూయేలు వాళ్ళ ఇంటికి వెళ్తాడు, యెష్షయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, నేను మీ కుమారులో ఒకరిని అభిషేకం చేయాలని వచ్చానంటే తన 7 మంది కుమారులను పిలిపిస్తాడు యెష్షయి. 7 మంది కుమారులలో
సమూయేలు ఏం చేశాడంటే మొట్టమొదటి ఛాయిస్ సౌలు కాబట్టి, సౌలు చాలా ఆజానుభావుడు కాబట్టి, మంచి పొడుగరి మంచి చక్కటి దేహదారుణ్యం గలవాడు కాబట్టి ఒకవేళ ప్రభు ఇటువంటి వాడిని ఏర్పరచుకుంటాడేమో అని దావీదు యొక్క పెద్దన్న వస్తే అతను అటువంటి వాడు కాబట్టి అతనే ఏర్పరచుకున్నాడేమో అని అంటాడు. అయితే ప్రభు ఏం చెప్పాడంటే, అయ్యా సమూయేలు మనుషులు పై రూపాయలు లక్ష్య పెడతారు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. పై రూపం కాదు నాకు కావాల్సింది, వారి యొక్క హృదయం నాకు కావాలా. పంపించేస్తాడు, 7 మందిని పంపించేస్తాడు. ప్రభా ఏంటి ప్రభా, ఎస్ఐ ఇంటికి పోమన్నావు, వాళ్ళ కుమారుని అభిషేకించమన్నావు, 7 మంది అయిపోయినారు, ఇంకెవరు ఉన్నారు అని డౌట్ వచ్చి, నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా? ఉన్నాడండి ఇంకొకడు కలిసాడు వాడు అంటే ఇంకొక చక్కటి మాట రాయబడి చూడండి. 11వ వచనం చివరి అక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని అక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందాము. సమూయేలు ఏం చేస్తున్నాడు కదా, సమూయేలు గొర్రెలు కాస్తున్నాడా, వెయిట్ చేస్తున్నాడు. దావీదు వచ్చే వరకు వేచి చూస్తున్నాడు. దావీదు ఎక్కడ ఉన్నాడో, ఎంత దూరం ఉన్నాడో, ఏ అడవిలో ఉన్నాడో, ఎన్ని దినంలోకి వచ్చినాడో మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ అక్కడికి వచ్చే వరకు మనము వేచి ఉందాము. అక్కడికి వచ్చే వరకు మనం వేచి చూద్దాం. ఎన్ని గంటలకైనా రాని, ఎన్ని దినములకైనా రాని, నేను అభిషేకించేవాడు కావాలి, నేను కోరుకునేవాడు కావాలా. ప్రియ సహోదరి సోదరులారా, లార్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నీవు వచ్చే వరకు ఆయన వేచి చూస్తున్నాడు. ఎన్నో దినములుగా నువ్వు అవిధేయత చూపిస్తున్నావు. ఎన్నో దినములుగా ఈ దినము కాదు ప్రభువా, నేను ఇంకొకసారి తీర్మానం తీసుకుంటాను ప్రభువా, నీ కొరకు నేను నిలబడతాను ప్రభువా, నీ కొరకు నేను దావీదులాగా సేవ చేయాలనుకుంటున్నాను ప్రభువా, నన్ను ఏర్పరచుకోవాలనుకుంటున్నా, అయితే ఇప్పుడు కాదు ప్రభువా అని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నావేమో. లార్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. రైట్ పర్సన్ వచ్చేంత వరకు ప్రభు వెయిట్ చేస్తున్నాడు, వేచి చూస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆదికాండము 15వ అధ్యాయం 14వ వచనం ప్రకారము ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు మాత్రమే ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. అయితే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు? 430 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఎందుకు ఎక్స్ట్రా? లార్డ్ వాజ్ వెయిటింగ్ ఫర్ మోసెస్ టు ప్రిపేర్. మోసెస్ సిద్ధపడేంత వరకు వేచి చూశాడు. 30 సంవత్సరాలైనా కానీ, 300 సంవత్సరాలైనా కానీ, లార్డ్ విల్ వెయిట్ ఫర్ యూ. ప్రభు నిన్ను చేతులు చాచి వేచి చూస్తున్నాడు. ప్రభు సేవకు సమర్పించుకో, ప్రభుకు నీ జీవితాన్ని సమర్పించుకో, ప్రభుకు నీ హృదయాన్ని ఇచ్చేసేయి. లార్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. లార్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ పర్సన్. నమ్మకమైన వాడు కావాలా, చిత్తానుసారమైన వాడు కావాలా, యథార్థమైన వాడు కావాలా. ప్రభు నీ కోసం వేచి చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని దినాలు ప్రభుని వేచి చూస్తావు? ఎన్ని దినములు ప్రభుని వేచి చూపిస్తావు? ఎన్ని దినములు ప్రభు నీ కోసం వేచి చూడాలా? హృదయం తలుపు దగ్గర నిలబడి తట్టుతూనే ఉన్నాడు, వేచి చూస్తూనే ఉన్నాడు. నువ్వు అవకాశం ఇస్తే లోపల వస్తాడు, లేకపోతే బయట ఉన్నాడు. ఎన్ని దినములు నిలబెడతావు ప్రభు బయట? ఎన్ని దినాలు తడికి, ఎండకు, గాలికి తడిచి ప్రభు వేచి చూస్తూనే ఉన్నాడు. బయట తలుపు జరుపుతూనే ఉన్నాడు. నీ హృదయంలోకి వస్తున్నాను, స్థానాన్ని నీకు రాజుగా ఉండాలి, నీకు ప్రభుగా ఉండాలి, నేను నడిపిస్తాను, నేను కోరుకుంటున్నాను, నేను ఒక అత్యున్నత స్థానానికి తీసుకోబోతాను, నేను అభిషేకిస్తాను, నీకు ఉన్నతమైన స్థానంలో నేను పెడతాను, ఆత్మీయ స్థితిలో నేను తీసుకోబోతానని ప్రభు వేచి చూస్తున్నాడు. సమూయేలు వేచి చూసినాడు. రైట్ పర్సన్ కోసం వచ్చినాడు. ఆయన నా చిత్తానుసారమైన మనుషుని కనుగొన్నాను అన్నాడు. ఇటువంటి లక్ష్యాలు నీకున్నాయా? ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నాడు. యు ఆర్ ద రైట్ పర్సన్. ఆయన కోసం వేస్తున్నాడు. ఇది నాకు తీర్మానం తీసుకో, ప్రభా నన్ను రైట్ పర్సన్ గా చెయ్యి, నా హృదయం మార్చు, నా జీవితాన్ని మార్చు, మోసకరమైన జీవితం నా నుంచి తీసివేయి ప్రభా, వేషాల జీవితం తీసివేయి. యథార్థవంతుడైన ఎవరు చూడనప్పుడు, ఎవరు నన్ను గమనించినప్పుడు కూడా నేను పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తాను ప్రభా. నన్ను ఎన్నుకో ప్రభా, నన్ను నీ చిత్తానుసారాలుగా చేయి ప్రభా, నన్ను స్వీకరించు ప్రభా. ప్రవర్తిస్తాను. మన కన్నులు చూసుకునే ఉన్నాయి, వెతుకుతూనే ఉన్నాయి. యథార్థవంతుడు కావాలి, ఆయన చిత్తానుసారమైన మనుషులు కావాలి. ఈ దావీదు యొక్క లక్షణాలు ఏంటి? దేవుడు ఈయన ఏర్పరచుకోవడానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకోవాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలా? దేవుడు తృణీకరించాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలో మనం చూసినాం. అవిధేయుడు, మోసగాడు, విశ్వాసం లేనివాడు, ఓర్పు లేనివాడు, నిందలు ఇతరులపైన మోపేవాడు, పశ్చాత్తాపడేవాడు, అబద్ధికుడు, అవిధేయుడు, ఎన్నో మాటలు చూసినాం కదా. అవన్నీ మన జీవితంలో లేకూడదు.
అవన్నీ ఉంటే ప్రభు విసర్జిస్తాడు. అవన్నీ లేని జీవితము దావీదు జీవించాడు కాబట్టి దావీదు ఏర్పరచుకున్నాడు. వాటితో పాటు ఇంకా ఏమన్నాడు చూడండి. దావీదు ప్రభు ఏర్పరచుకునే దానికి ముఖ్య కారణం ఏంటి అంటే మనము చూస్తే 16 అధ్యాయంలో అతను వచ్చే వరకు మనం వేచి చూద్దామన్నాడు. అతను వచ్చాడు. వచ్చినప్పుడు ప్రభు అతను ఏర్పరచుకున్నాడు, అతన్ని కోరుకున్నాడు, అతను అంగీకరించినాడు. ప్రభు అభిషేకించిన తర్వాత ఇంకా పోయి నాకు నేను మందరం కాయను, నేను దేవుడు నన్ను రాజుగా అభిషేకించినాడు, ఈ మందరం ఇంత నాకు అవసరం లేదు, నేను ఇప్పుడు రాజును అన్నాడా? ఏమన్నాడు ఆయన? చూడండి 16వ అధ్యాయం 16వ అధ్యాయము 16వ అధ్యాయము 31వ వచనం 19వ వచనం సారీ. సౌలు యెష్షయి యొద్దకు దూతలను పంపి గొర్రె యొక్క నీ కుమారుడైన దావీదు నాయకుడు పంపుడు. అప్పుడు ఎక్కడున్నాడు? ఇంకా మళ్ళా గొర్రె వద్ద ఉన్నాడు. రాజుగా అభిషేకింపబడిన తర్వాత కూడా ఎక్కడున్నాడు? గొర్రెల దగ్గర ఉన్నాడు. అంటే గొర్రెలకు అంత ఇష్టమా? గొర్రెలకు అంత ప్రేమ కాదు, నమ్మకత్వం. తనకు అప్పగింపబడిన పనిలో నమ్మకత్వం, నమ్మకస్తుడితనం. తనకు ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా చేసేవాడు. తనకు ఏ పని ప్రభు అప్పగిస్తాడో, తండ్రి అప్పగించాడో ఆ పని అంతట్లో నమ్మకంగా జీవించాడు అతను. అందువల్లనే దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. లోకంలో నమ్మకస్తులు కావాలి ఆయనకి. లోకంలో నమ్మకంగా పనిచేసేవాడు ప్రభువు కావాలా. తర్వాత చూడండి, ఇతను అక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడు? 21వ వచనం. అతని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టిన నమ్మకస్తుడు అతను. సౌలుకు బహు ఇష్టము పుట్టినట్లున్నాడు అతను. రాజుగా అభిషేకింపబడిన తర్వాత దేవుడు అతను చూడండి ఏ విధంగా తీసుకోబోతున్నాడు. తన మందను విడిచిపెట్టలే. తర్వాత చూడండి ఇక ఇంకొక మాట ఉంది. ఇంకా నమ్మకస్తులు ఇక్కడ 15వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం. బెత్లెహేములో దావీదు తన మందను మేపుచు మందను విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. తనకి ఎన్ని బాధ్యతలు అప్పగించినా కానీ అప్పగించబడిన ప్రతి బాధ్యతలో నమ్మకంగా ఉన్నాడు. మందను విడిచిపెట్టాలి. నేను ఇంకా నాకు ఏదో పని చెప్పు, ఏది నీ పని చెప్పేది నాకు. రాజు దగ్గర పోమంటావు, ఆయన దగ్గర పోయమంటావు, ఆయన దగ్గర పోయి వీణ వాయించమంటావు, మరలా గొర్రెలు అన్నాడా? తన గొర్రెలు విడిచిపెట్టలే. తనకు బాధ్యతలు పెరిగే కొద్దీ తనలో నమ్మకత్వం పెరిగింది. తను రాజుగా అభిషేకింపబడిన తర్వాత కూడా తొందరపడలే. తను నమ్మకత్వాన్ని కోల్పోలే. 101వ కీర్తన. ప్రభు ఎటువంటి వారిని కోరుకుంటున్నాడు? 101వ కీర్తన. 101వ కీర్తన. ప్రభు కావాల్సిన వారు ఎటువంటి వారు? దావీదులో ఆ లక్ష్యం కనబడింది ప్రభుకు. 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన. నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాడు ప్రభు. నీలో ఆ నమ్మకత్వం ఉందా? నాకెందుకు బాధ్యత అప్పగించడం లేదు బ్రదర్, నన్ను ఎందుకు వాడుకోవడం లేదు బ్రదర్, అందరినీ వాడుకుంటున్నావు. నీలో నమ్మకత్వం లేదు. ఒకటేసారి రాజు కావాలని ఉండవు, ఒకటేసారి ఎల్లర కావాలని ఉండవు, ఒకటేసారి వాక్యం చెప్పాలని ఉండవు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే ఒక చిన్న పని అప్పగించి చూస్తాడు. ఒక చిన్న పనిలో నమ్మకంగా ఉంటేనే దేవుడిని హెచ్చిస్తాడు. చిన్న పనిలో కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటిని, నేను మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే కనుక అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నాను. కొంచెంలో నమ్మకం లేదు, ఈ పనిలో నమ్మకం లేకపోతే ఇంకా లేనట్లా, అంతే, లేనట్లే. దావీదు నమ్మకంగా ఉన్నాడు. ఎవరు చూడనప్పుడు నమ్మకంగా ఉన్నాడు. ఇతను అందరూ చూసినప్పుడు కాదు. సింహం వచ్చింది డాడీ, మేకప్ తీసుకోపోతుంటే నేను చచ్చిపోవాలన్నా, నేను అందుకని పక్కన దాక్కున్నానంటే డాడీ ఏమంటాడా? అంత నమ్మకస్తుడు. ఒక్క గొర్రె పిల్లలు కూడా నేను మా డాడీకి నమ్మకంగా నష్టం కలిగించకూడదు, కాపాడాలా. అంత నమ్మకస్తుడు. తర్వాత చూడండి, ఈ నమ్మకం ఎటువంటి నమ్మకం అంటే
అదే అధ్యాయము 17వ అధ్యాయము 20వ వచనం. దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువును తీసుకుని యేసే తనకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణం అయిపోయాను. తన గొర్రెలను ఇతరులకు అప్పగిస్తాడు. ఎంత నమ్మకస్తులని ఇతను! ఇటువంటి వాడండి ప్రభువు కావాలా? దేశంలో నమ్మకస్తులైన వాడిని ప్రభు ఎదురులాడుతున్నాడు. నీలో నమ్మకత్వం ఉందా? ఎవరు చూడనప్పుడు నమ్మకంగా ఉన్నావా? చిన్న పనిలో నమ్మకంగా ఉన్నావా? దేవుడు ఒక వ్యక్తిని హెచ్చరించక ముందు ఒక చిన్న పని అప్పగించి చూస్తాడు. ఆ పనిలో నమ్మకత్వం ఉంటే పెద్ద పని అప్పగిస్తాడు, లేకపోతే అప్పగించడు. మందిరంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ నువ్వు పనిచేసే చోట ఒక చిన్న పని నీకు అప్పగిస్తున్నారంటే దేవుడు నిన్ను అత్యున్నతమైన స్థానానికి సిద్ధపరుస్తున్నాడని ఎరిగి నమ్మకంగా జీవించు. లూకా సువార్త 16వ అధ్యాయంలో మన సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. కొంచెంలో నమ్మకంగా ఉండాలా? నీ కాని డబ్బు దగ్గర నమ్మకంగా ఉండాలా? నీ సమయం దగ్గర నమ్మకంగా ఉండాలా? అన్నిట్లో నమ్మకంగా ఉండాలి. డబ్బు దగ్గర ఎంత నమ్మకం? డబ్బు దగ్గర నమ్మకంగా ఉంటే అన్నిట్లో నమ్మకంగా ఉన్నట్లే. ఎట్లా ఉంది నీ నమ్మకత్వం? దేవుడిని ఏర్పరచుకోలే. ఎందుకు ఏర్పరచుకుంటాడు? నమ్మకం. నీకు నమ్మకత్వం నిరూపించుకో. దావీదు స్టెప్ బై స్టెప్ తన నమ్మకత్వం నిరూపించుకున్నాడు. సౌలు దగ్గరికి పోయి ఆయుధాలు మోస్తున్నాడు, మళ్ళీ వచ్చి మందలు కాస్తున్నాడు, మళ్ళీ వచ్చి మందలు ఇతరులకు అప్పగించిపోయి డాడీ మాట వింటున్నాడు. యుద్ధం దగ్గరికి పోయి సమాచారం తీసుకోమంటే వెళ్ళాడు, మందలు విడిచిపెట్టలేదు. నమ్మకస్తుడు. ఎదురాడవాడు కాదు ప్రభు కావాల్సింది. ఎన్ని పనులు చేయమంటే అన్ని నేనే చేయాలా? ఇంకెవరు లేరా ఇంట్లో? నమ్మకస్తులకే ఎక్కువ పనులు చెప్తారు. నీకు ఇంట్లో ఏం పని చెప్పడం నీ పైన నమ్మకం లేదేమో జ్ఞాపకం చేసుకో. మందిరంలో నీకేం పని అప్పచెప్పడం లేదేమో, నువ్వు నమ్మకస్తులు కాదేమో జ్ఞాపకం చేసుకో. ఎక్కడో పొరపాటు పడినా, ఎక్కడో నమ్మకంతో కోల్పోయినావేమో జ్ఞాపకం చేసుకో. దేవుడిని ఏర్పరచుకోవాలంటే నీలో ఉండవలసిన లక్షణము నమ్మకత్వం. సౌలు మనం చూసినాం, సౌలు వేషధార్యం చూసినాం, సౌలు మోసగాడని చూసినాం. అందుకే విసర్జించినాడు. దావీదు ఎటువంటి వాడు? యథార్థవంతుడు. దావీదు యథార్థవంతుడు. తన యథార్థత. అందుకే మనం 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచ్చినాం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది అని చెప్తారు ప్రభు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. దావీదు మహారాజు యొక్క యథార్థత గురించి తన శత్రురాజైన ఆకీష్ చెప్తారు చూడండి. 1వ సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం. తన శత్రురాజైన ఫిలిస్తీన్ల రాజైన ఆకీషు దావీదు యొక్క యథార్థత గురించి చెప్తాడు. 29వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి యెహోవా చిత్తముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. నేను కనుగొన్నాను. మన గురించి మన ఇంట్లో వాళ్ళే నేర్చుకోలే, మన గురించి మనతో చదివే వాళ్ళే నేర్చుకోలే. ఈ పిల్ల యథార్థ ఒక మాట చెప్తుంది, ఒక మాట చేస్తుంది. ఫోన్లో వస్తానని చెప్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను, మనం చదువుకున్న 15వ కీర్తనలో ఉంది. అతను ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట్లాడేటప్పుడు అదే యథార్థత. నువ్వు ఒక మాట ప్రమాణం చేసినావా ప్రభువు కానీ మనుషులకు కానీ నష్టము కలిగినా కానీ తీర్చడానికి ప్రయత్నం చేయి. అదే యథార్థత. అందుకే దావీదు మహారాజు తన చివరి దినాల్లో తన కుమారుడైన సాల్మోన్కి ఏం చెప్తారు? సొలొమోను కంటే 1వ దినవృత్తాంతంలో 1వ దినవృత్తాంతం 29వ అధ్యాయము 1వ దినవృత్తాంతంలో గ్రంథం 29వ అధ్యాయము తన కుమారుడైన సొలొమోనుకి ఏం చెప్తాడు? సొలొమోనా, ఈ దేవుడైన యెహోవా ఎటువంటి వాడంటే 29వ అధ్యాయం 19వ వచనం. నా కుమారుడైన అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము. 29వ అధ్యాయము 19వ చదువుతున్నావా? 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా, నువ్వు యథార్థ పరిశోధన చేయొచ్చు, హృదయ పరిశోధన చేసి యథార్థవంతులైన ఇష్టపడుచున్నావు. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడంట? యథార్థం. మోసం చేసేవాళ్ళు కాదు, వేషధారణ జీవితం జీవించేవాళ్ళు కాదు, అబద్ధాలు మాట్లాడేవాళ్ళు కాదు, వస్తానని చెప్పి రాననే వాళ్ళు కాదు. ప్రభు కావాల్సిందే యథార్థవంతులు కావాలా. దావీదు జీవితం తెరిచిన పుస్తకం 139వ కీర్తన చివరి 2 వచనాలు చూస్తే, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోవడము, నన్ను పరిశీలించి చూడు. దేవుడే చెప్తాడు, నువ్వు పరిశోధించు,
నన్ను పరిశీలించు, నీకు ఆయాసకరమైన మార్గం రాయలేదేమో మనం చెప్పగలుగుతున్నాం. అయితే నాన్న ప్రభా నన్ను చూడు, నా హృదయం చూడు. ప్రభా చూడొద్దు ప్రభా, ఆ మూల కొంచెం పెట్టుకోనున్నా, ఈ మూల కొంచెం పెట్టుకోనున్నా హృదయంలో, అది మాత్రం చూడొద్దు ప్రభా, మిగతా ఎన్ని చూడు ప్రభా అని మనం చెప్తాం. ప్రభు చెప్తున్నాడు, అయ్యా నువ్వు నీ దేవుడైన యెహోవా హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులను ఇష్టపడేవాడు ఆయన, యథార్థవంతులను కోరుకునేవాడు ఆయన. సొలొమోను మర్చిపోవద్దు, యథార్థవంతులను కోరుకుంటాడు ఆయన. తన జీవితం అనుభవించిన తన యథార్థత తను ప్రభు కోరుకునే స్థానానికి తీసుకుపోయిందని తను ఎరగలిగిన వాడు. తర్వాత ఇంకొక తలపు చూసే సమయం దగ్గర త్వరగా ముగించుకున్నా. దావీదు ఏ పని చేసినా కానీ దేవుని యొక్క విచారణ చేసేవాడు, దేవుని యొక్క చిత్తం కనుక్కునేవాడు, దేవుని యొక్క హృదయం కనుక్కునేవాడు. 2వ సమూయేలు గ్రంథం, ఇదొక ఎగ్జాంపుల్ మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము. మనకి ఉదాహరణలు మనకు తెలుసు. సౌలు దావీదు దాదాపు 10 సంవత్సరాలు తరిమాడు. తనకు ఎక్కడ కాంపిటీషన్ వస్తాడో అతని పైన అసూయ, ఈర్ష్య, ద్వేషము కలిగిన వాడే దాదాపు 10 సంవత్సరాలు సౌలు దావీదు అరణ్యంలో తిరుగుతూనే వచ్చాడు. సౌలు చేత చంపబడు, సౌలును చంపేదానికి 2 అవకాశాలు వచ్చినా కానీ తను వద్దనుకున్నాడు. అది దేవుని చిత్తం కాదని తనకు తెలుసు. యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టనన్నాడు. అయితే ఎప్పుడైతే సౌలు ఫిలిస్తీయులతో యుద్ధంలో చంపబడ్డాడో తనకు మార్గం సుగమం అయిపోయింది. తను ఇంకా సింహాసనానికి వెళ్ళిపోవచ్చు. తను రాజుగా అభిషేకించాడు. తన తర్వాత రాజుగా అభిషేకించబడింది దావీదే. ఆయన తను తీసుకోలే ఆ విధంగా అవకాశాన్ని. దావీదు రాజుగా అభిషేకింపబడి ఇంకా సౌలు చనిపోయాడు కదా, ఎక్కడ సింహాసనం పరిగెత్తుకుని వెళ్ళిపోలే. ఆ సింహాసనం మీద కూర్చోడానికి తారాడకుండా వెళ్ళిపోలే. తను ఏమంటున్నాడు ఇక్కడ 2వ అధ్యాయము 2వ వచనం, ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొక్క ఎంత శ్రేష్టమైన మాట ఇది. అవకాశం వచ్చింది, తనే ఇంకా స్థానానికి చెందినవాడు, తనే ఇంకా స్థానానికి సరిపోయినవాడు, తానే యెహోవా చేత కోరుకునే వాడు. అయినా కానీ యెహోవా యొక్క ప్రభువా నేను పొమ్మంటావా, ఇది దేవుని చిత్తం కనుక్కోమంటారు. ప్రభువా నన్ను పొమ్మంటావా, నా చిత్తానుసారైన మనుషులు కానీ నేను కనుగొన్నాను, అతను నా ఉద్దేశం నెరవేర్చుకున్నాను. నా ఇష్టానుసారైన మనుషులు అంటే ప్రతి విషయంలో చిన్న వయసులో నుంచి ప్రభు చిత్తం కనుక్కునేది నేర్చుకోవాలా. ప్రభా నీ పని చేయమంటావా, ప్రభా ఈ కాలేజీలో నేను జాయిన్ అవ్వమంటావా, ప్రభా ఈ వ్యక్తిని నేను వివాహం చేసుకోమంటావా, ఈ స్త్రీని వివాహం చేసుకోమంటావా, అలాగే ఉద్యోగాన్ని నన్ను వెళ్ళమంటావా. వెయిట్ చేయి ప్రభు దగ్గర, వేచి చూడు. ప్రతి చిన్న విషయంలో ప్రభు చిత్తం కను. దీంట్లో విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభు దగ్గర విశ్వాసంతో వెళ్తే ప్రభు సాయం చేస్తాడు. విశ్వాసం లేకుండా పోతే నిరీక్షణ ఉండదు, ఓర్పు ఉండదు. ఒక పక్క ప్రార్థన చేస్తూ ఉంటాం, ఒక పక్క వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. విశ్వాసంతో ప్రభు దగ్గరికి పోతే ప్రభు నీకు సాయం చేస్తాడు. తర్వాత చూడండి, ఇంకా ఈయన చెప్తాడు, సరే ప్రభు పొమ్మన్నాడు. పొమ్మన్న తర్వాత వెళ్ళిపోయి ఎక్కడ సింహాసనం ఎదుగున్నాడా. నెక్స్ట్ చూడండి, నేను పోవలసిన స్థలమేది. 2వ అధ్యాయం 2వ వచనం, నేను పోవలసిన స్థలమేది. ఎంత చక్కగా దేవుడి చిత్తం కనుక్కుంటున్నాడండి, ఎంత చక్కగా దేవుడి మీద విచారణ చేస్తున్నాడండి మనుషుడు. పొమ్మన్నావు, సరే పోతా, ఎక్కడికి పోవాలా. అనేకసార్లు మనం కూడా సేవకు రమ్మన్నాడు, వచ్చేస్తాం, నేను ఎక్కడికి పోవాలని అడిగినావా. వివాహం చేసుకోమన్నాడు, చేసుకున్నా, ఎవడు చేసుకోమని అడిగినావా. ఉద్యోగం చేసుకోమన్నాడు, చేసుకున్నా, ఎక్కడ ఉద్యోగం చేయాలని అడిగినావా. ట్రాన్స్ఫర్ అప్లై చేస్తున్నావు, ప్రభు నేను ఎక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను అడిగావా. కాలేజీలో జాయిన్ అవ్వమన్నావు, బీటెక్ లో జాయిన్ అవ్వమన్నావు, ఏ కాలేజీలో అడిగినావా, ఏ కోర్సులో అడిగినావా. ప్రతిదానికి ప్రభు చిత్తం అడిగినాడు. ఈ మధ్యలో ఒక వీడియో నేను చూసాను, జయశ్రీరావు గారు చెప్పారు భక్త సింగ్ గారి గురించి. ఆయన బాంబేలో ఒక లాడ్జిలో ఉన్నాడంట. ఆకలి అవుతుంది, జోబులో చూస్తే డబ్బులు లేవు, జోబులో చూస్తే చిల్లిగా కూడా డబ్బులు లేవు. ప్రభు ఆకలి అవుతుంది. ఆయన ఎటువంటి వాడంటే మన మనుషులతో మాట్లాడినట్టు ప్రభుత్వం మాట్లాడతారు. అటువంటి సన్నిహిత సంబంధం. ఎప్పుడైతే ప్రభుత్వం మనం మాట్లాడుతూ వస్తామో, ప్రభువుని అడుగుతూ వస్తామో, ఆయన కూడా సమాధానం ఇస్తూ ఉంటే మన జీవితమే మారిపోతుంది, మన పరిస్థితి మారిపోతుంది. ఇంకా మనుషులు పట్టించుకోం, పరిస్థితులు పట్టించుకోం, వాతావరణాన్ని పట్టించుకోం. ప్రభు ఏం చెప్తే అది ఎక్కడికి పోమంటే అక్కడికి వెళ్తుంటారు. ఆయన కూడా అటువంటి వ్యక్తి. ఆయన కూడా దేవుని చిత్తానికి అనుగుణంలో దిట్ట. ఆకలి అయితే ప్రభు అంటే ఎందుకు కనపడుతుంది కదా, హోటల్లోకి వెళ్ళు అన్నాడంట. డబ్బులు లేవు కదా ప్రభు అని ఎట్లా పోమంటావు, నువ్వు వెళ్ళు అన్నాడంట. విశ్వాస వీరుడైనా సరే వెళ్ళమన్నాడు కదా ప్రభు. వెళ్ళాడు, హోటల్లో కూర్చున్నాడు.
ప్రభా ఏ మాటలు పెట్టమంటావు ప్రభా, నీకు ఇష్టమే పెట్టుకోవాలన్నట. నువ్వు ఎంత కావాల్సినంత తిన్నానన్న ప్రభా, డబ్బులు లేవు కదా, కట్టేసుకుంటారు ప్రభా, తింటే పని చేయించుకుంటాను ప్రభా, నేను చెప్పింది చేయన్నట. సరే నువ్వు చెప్పినట్టు చేస్తా. ఆర్డర్ పెట్టాడు, ఆర్డర్ తీసుకున్నాడు, తింటున్నాడు. తిన్న తర్వాత ప్రభా ఇంకా ఆకలి అవుతుంది ప్రభా, తెప్పించుకో, నీకేం కావాలో తెప్పించుకో, తిను. ఇది దినంలో ఏందో పాపం ఆయన ప్రభు చిత్తం లేకుండా షేవింగ్ కూడా చేయించుకునేవాడు కాదు, ప్రభు చిత్తం లేకుండా భోజనం చేసేవాడు కాదు ఆయన. ప్రభు దగ్గర విచారణ చేయకుండా ఏ పని చేసేవాడు కావద్దు. అటువంటి సంఘంలో పుట్టి పెరుగుతున్నాం మనము. అటువంటి విశ్వాస అటువంటి సేవకులకి ప్రభు ఇచ్చిన దర్శనంలో మనం ఉంటున్నాం. మన విశ్వాసం ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది? మా మేడి పండు చూడ మేడిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. విశ్వాసమే భక్త సింగాల సంఘమే. ఎటువంటి మన విశ్వాసం? విశ్వాసం వీరుడు నడిచిన మార్గాలు మనకు ఎన్నో ఉన్నాయి. సరే తిన్నాడు, తెప్పించుకున్నాడు, ఫుల్గా తిన్నాడు. బిల్లు తీసుకురామన్నాడు, బిల్లు తెచ్చాడు. ప్రభావ బిల్లు కూడా వచ్చింది ప్రభావ, ఏం చేయాలి ఈ బిల్లు? చుట్టూ చూసారంటే ఎవరైనా కష్టాలు ఇవ్వలేదు. కౌంటర్ దగ్గర పోమన్నాడంట ప్రభు. ఏమిటి ప్రభావ అని చెప్పేది? ఎంత విశ్వాసం ఇది? కౌంటర్ దగ్గర పోయి నిల్చున్నాడు. కౌంటర్ దగ్గర పోయి నిల్చున్నాడంట. కౌంటర్ దగ్గర పోయి నిల్చుంటే తన ముందు ఇద్దరు ఉన్నారు. ఒకతను అయిపోయింది, రెండో అతను బిల్లు కడుతున్నాడు. ఈయన సమయం వచ్చింది. మనమైతే ఇంకా కొన్ని నెలలకు నిలబడి ఇంకా ఇద్దరు మూడు వచ్చిన తర్వాత కూడా ఈ మధ్యలో ప్రభు ఏమైనా సాయం చేస్తుంది. అట్లా నిల్చుంటే ఒక వ్యక్తి రోడ్డు పోతూ బ్రదర్ భగత్ సింగ్ ఆగు, నన్ను ఇక్కడ పెట్టుకొని నువ్వు బిల్లు కట్టడమా? నువ్వేనా బిల్లు పెట్టేది? ఇదే కడతానని చెప్పి బండి అక్కడ పార్క్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని చేతిలో బిల్లు లాక్కున్నాడట. ప్రభు తన సేవకుని యొక్క విశ్వాసాన్ని గణపరిచి ఒక వ్యక్తిని అదే సమయానికి ఆ రోడ్డు పోయేటట్టు చేసి ఆ వ్యక్తి అతని దగ్గరకు వచ్చి తన పైకాన్ని చెల్లించి ఈయన ఆకలిని తీర్చడానికి ప్రభు ఏ విధంగా వాడుకున్నాడో తెలుసా? దేవుని చిత్తం తెలుసుకునే నీకు తెలుసా ప్రియ సహోదరి సోదరుడా? దేవుని యొక్క విచారణ చేసి చేస్తున్న వాటి పనులన్నీ అవిశ్వాసంతో దేవుడు ఎప్పుడు చేసేది అది అయ్యేటప్పుడు 30 సంవత్సరాలు దాటిపోయిన పెళ్లిళ్ళు కావు, ఇంకా 30 సంవత్సరాలు దాటిపోయిన ఉద్యోగాలు రావు. ఈ దేవుడిని నమ్ముకుంటే ఇంతే. నీ విశ్వాసంలో సన్నగిలిపోయావా? మన ముందు నడిచిన విశ్వాస వీరులను చూడు ఒకసారి. కంటికి కనపడని మా ఎబ్రిల్ రాష్ట్రపతిగా 11వ అధ్యాయంలో చూస్తున్నవి కంటికి కనపడి మన ముందు మన నడిచిన భక్తి గారిని మార్గదర్శనంగా పెట్టు. ఆ దర్శనంలో పెరుగుతున్నావు, ఆ దర్శనం పేరు చెప్పుకొని బ్రతుకుతున్నావు. ప్రియ సహోదరి సోదరుడా, ఎలా ఉంది నీ విశ్వాసం? ఎలా ఉంది దేవుని దగ్గర విచారణ చేసే పరిస్థితి? ప్రతిదానికి మోకరించే అనుభవం ఉందా? ప్రతిదానికి ప్రభు దగ్గర కనిపెట్టే అనుభవం ఉందా? ప్రతిదానికి ప్రభు దగ్గర వేచి చూసే అనుభవం ఉందా? లేకపోతే దినం నుంచి మనం ప్రార్థన చేస్తాం, ప్రభు చిత్తాన్ని కనుక్కుంటాం, నీ యొక్క విచారణ చేస్తాను. ప్రతిదానికి విచారణ, మన సమయం లేదు కాబట్టి చూసుకుని చాలా దగ్గర అన్ని దగ్గర ప్రభు దగ్గర విచారణ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక లక్ష్యం ఏంటంటే, సౌలు తనను వెంటాడిన, సౌలు తనను ద్వేషపు చూపుతో, విషపు చూపుతో, అసూయతో తనను వెంటాడుతూనే వచ్చిన అరణ్యంలో దాదాపు 10 సంవత్సరాలు ఇంటికి దూరముగా, కుటుంబానికి దూరముగా, తన యొక్క విలాస జీవితానికి దూరముగా, తన తల్లిదండ్రులకు దూరంగా అరణ్యంలో ఎంతో కష్టపడ్డాడు, ఎంతో శ్రమపడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు. అయితే సౌలు మరణించినప్పుడు దావీదు మహారాజు ఏం చేశాడు? పండగ చేసుకున్నాడా? టపాసులు కాల్చినాడా? ఏం చేసినాడు? స్వీట్లు పంచినాడా? గ్రాహం స్టెయిన్స్ అని మనకు తెలుస్తుంది. ఒరిస్సా దేశంలో ఒక ఆస్ట్రేలియా దేశస్తుడు కుష్ఠరోగుల మధ్య పరిచయం చేసే ఆయన తను మత మార్పిడి చేస్తున్నాడని ఈ బజరంగ్ దళకు సంబంధించిన కొంతమంది దారాసింగ్ లాంటి వారు ఇద్దరు కలిసి తను ఒకసారి ఒక ప్రాంతంలో జీప్లో నిద్రపోతుంటే, తను తన 2 కుమారులు జీప్లో నిద్రపోతుంటే జీపు పైన పెట్రోల్ పోసి జీపును దగ్ధం చేశారు, సజీవ దహనమైపోయారు. మనకు తెలుసు చరిత్ర. తన భార్య దగ్గరికి వెళ్ళి ప్రెస్ వాళ్ళు, అమ్మా దారాసింగ్ గురించి ఎటువంటి శిక్ష పడాలని కోరుతున్నావు? నీ భర్తను, నీ బిడ్డలను సజీవ దహనం చేశారు కదా, ఏ శిక్ష పడాలని కోరుకుంటున్నావు? తన ఒకటే మాట, వారిని ప్రభు క్షమించాలని కోరుతున్నాను. వారికి ఎటువంటి శిక్ష పడకూడదు. వారి కోసం ప్రభు రక్తం కాచినాడు.
వారి కోసం కూడా ప్రభు శిక్షింపబడ్డాడు. మనకు శిక్ష రాకూడదు, ప్రభు తెలుసుకోవాలా. వాటి గ్రేట్ స్టేట్మెంట్. దేవుని మనసు అదే. ప్రభు వీరు ఏం చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించును. దావీదు మనసు అటువంటిదే. ఏడ్చినాడు, ప్రలాపించినాడు. సౌలు యోనాతాను మరణించినప్పుడు వారి గురించి ప్రలాప గీతం ఒకటి రాశాడు. ఇశ్రాయేలుకు భూషణమగు వారు అన్నాడు ఆయన, బలాఢ్యులైన వారు అన్నాడు. 1 సమయంలో 2 సమయంలో 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు నీకు భూషణమగు వారు. 19వ వచనం, నీ ఉన్నత స్థలం మీద హతులేరి ఆహా బలాఢ్యులు పడిపోయారే. కన్నీరు పిలుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, గోన పట్ట కట్టుకున్నాడు, ఉపవాసం పండించాడు. వాట్ ఏ గ్రేట్ మైండ్ ఇట్ ఈస్, వాట్ ఏ గ్రేట్ క్యారెక్టర్. క్షమాపణ గుణము. మీ పొరుగు వారిని ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు మీకు హాని చేయ వరకు ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. దయచేసి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. సమయం అయిపోయింది. నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ పరలోకమందున మీ తండ్రికి కుమారుడైనట్టు మీ శత్రువులను ప్రేమించుడి. దేవుని మనసు కలిగిన వారైన, అందువల్ల దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన చిత్తానుసారమైన వారే, ఆయన మనస్సు ఎరిగిన వారు, ఆయనకి ఇష్టమైన వారు, ఆయన హృదయాన్ని ఎరిగి ఆ విధంగా నడుచుకునే వారే ఆయన. చివరిగా మనం చూస్తే ఈయన తొందరపడలే. మనం ఇంతవరకు చూసినాం. తన సింహాసనం కొరకు, రాజరికం కొరకు, తన స్థానం కొరకు ఎక్కడ తొందరపడలే. ప్రభు తను హెచ్చించే వరకు, ప్రభు యొక్క సమయం కొరకు వేచి చూసినాడు. ప్రభు తనను అభిషేకించబడిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల పైనే తను అరణ్యంలో జీవించాడు. తను సౌలును చంపివేసి స్థానానికి పోయేదానికి 2 అవకాశాలు 24వ అధ్యాయం 26వ అధ్యాయంలో 1వ సమయంలో వచ్చినాయి. 2 అవకాశాలను వదులుకున్నాడు. సౌలును చంపేస్తే రాజు అతనే. 2 అవకాశాలు వదులుకున్నాడు. 2 అవకాశాలు వదులుకున్న తర్వాత ఎందుకు వదులుకున్నాడు తెలుసా? ప్రభు సమయం రాలే. ఇంకా ప్రభు సమయం వచ్చే వరకు వేచి చూసినాడు. ప్రభు తనను హెచ్చించే వరకు వేచి చూసినాడు. ప్రభు వాగ్దానం నెరవేరే వరకు వేచి చూసినాడు. ఎంత ఓపిక, ఎంత సహనం. ఒకసారి సింహాసనం ఖాళీ అయిన తర్వాత కూడా మళ్ళా ప్రభు అడుగుతాడు, పోదునా వద్దా ప్రభా? ఎంత ఓపిక ఉండాలంటే మనం ఏం చూసినా విశ్వాసం ఉండాలా. విశ్వాసం కలిగి ఉండాలంటే మనం ఎవరి వైపు చూడాలా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించవాడైనా యేసు వైపు చూడాలంటే ప్రార్థించాలా. ప్రభు ఈ పని చేస్తున్నా వద్దా? ప్రభు నాకు ఈ స్థానంలో ఉండమన్నారు, మందిరంలో ఈ స్థానానికి నేను అర్హుడునా కాదా? ఇచ్చారని చెప్పి పరిగెత్తుకుంటూ పోవడం కాదు. కాలేజీలో సీట్ ఇచ్చారని చెప్పి పరిగెత్తుకుంటూ పోవడం కాదు. ఉద్యోగం వచ్చింది కదా అని పరిగెత్తుకుంటూ పోవడం కాదు. చేతున్నా వద్దా, పోతున్నా వద్దా? ఈజ్ ఇట్ రైట్ టైం? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కానాను ఊరిలో తల్లి తన దగ్గరకు వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందండి, ఆ నీళ్లను నువ్వు ద్రాక్షరసం ఏదో విధంగా సాయం చేయకూడదు అంటే ప్రభు ఏం చెప్పాడు అన్నమాట? అమ్మా నా సమయం ఇక్కడ రాలేదు. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అనేక సార్లు తనను 5 రొట్టెల 2 చేపలు 5,000 మంది పరిచినప్పుడు తనను రాజుగా ఉండడానికి అభిషేకించడానికి వెంటబడ్డారు. తప్పించుకొని పోయినాడు. తనను చంపాలని అనేక సార్లు సమాజంలో ప్రభు పట్టుకోవడం ప్రయత్నం చేసినారు. తప్పించుకొని పోయినాడు. కారణం ఏంటంటే తన సమయం ఇంకను ప్రభు సమయం కొరకు వేచి చూసా నేర్చుకున్న ప్రియ సోదరులారా. లార్డ్స్ టైం, ఆయన సమయంలో అన్ని చేస్తాడు. ఇన్ హిస్ టైం హి మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. ఇన్ హిస్ టైం ఆయన యొక్క సమయంలో ప్రతిదీ సమస్తాన్ని నూతనంగా బాగుగా చేస్తాడు. ఆయన సమయం కొరకు వేచి చూడు. కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నావా, అవమానంలో ఉన్నావా, ప్రభు నీకంటూ ఒక సమయం నిర్ణయించాడు. ఆ సమయం వరకు భరించు, ఓపికతో ఉండు. ప్రభుని హెచ్చిస్తాడు. ఒక మంచి స్థానానికి తీసుకోపోతాడు. ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదింపబడిదారుగా ఉంటావు. నీ ద్వారా ఇతరులను ఆశీర్దిస్తాడు. తమ్ముడు, చెల్లి, ప్రభు సమయం కొరకు వేచి చూసి అనుభవం ఉందా? లేదా తొందరపడుతున్నావా? అర్జెంటుగా నేను స్పీకర్ అయిపోవాలా, అర్జెంటుగా నేను పాటలు పడుకోవాలా, అర్జెంటుగా నేను కీబోర్డ్ వాయించాలి, అర్జెంటుగా నేను మందిరంలో సహోదరిగా పరిచయం చేయాలా? ఎందుకంటే అర్జెంటుగా అయితే సౌలు మారి ఉంటుంది, నిదానం అయితే దావీదులా ఉంటుంది. అర్జెంటుగా అయినాడు ఆయన. ఎటువంటి ట్రైనింగ్ లేదు ఆయనకి. ఉన్న పాటన రాజు అయిపోయినాడు. తోసిపోయిపడ్డాడు. 10 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎన్నో అనుభవాలు పోయినాడు. చిన్న చిన్న పనులలో నమ్మకం అన్నాడు. అత్యుత నేర్చించాడు. నా ఇష్టానుసారుడైన మనిషిని నేను కనుగొన్నా.
నా ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. 1వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 17 వచ్చిన దయచేసి మంది, నా కుమారుడ సొలొమోనా, నీ దేవుడైన యెహోవా హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుడు యందు ఇష్టపడుచున్నాడని నేను ఎరుగుతున్నాను. మోకరించండి, ప్రార్థన చేస్తా. మోకరించండి సోదరుగా మా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన సమయం లేట్ అయిపోయింది, దయచేసి క్షమించండి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోనుతో దావీదు మహారాజు చెప్పినట్టు ఇప్పుడు కూడా దావీదు మహారాజు మనతో కూడా చెప్తున్నాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, కళ్ళు మూసుకోండి. ప్రియ చెల్లి, తమ్ముడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు సొలొమోనుతో చెప్పినట్టు ప్రభు నీతో చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా, నీ తండ్రి దేవుడైన యెహోవా హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులను ఇష్టపడుచున్నాడు. నీలో ఆ యథార్థత ఉందా? నీలో ఆ నమ్మకత్వం ఉందా? నీలో ప్రభు దగ్గర విచారణ చేసే అనుభవం ఉందా? నీలో ప్రభు సమయం కొరకు వేచి చూసే అనుభవం ఉందా? నీలో ప్రభువుకు విధేయత చూపించే అనుభవం ఉందా? నీలో యథార్థమైన జీవితం ఉందా? అయితే నీ దేవుడైన యెహోవా హృదయ పరిశోధన చేస్తున్నాడు. ఒంటరి జీవితంలో నమ్మకంగా ఉండలేకుండా ఉన్నావేమో, నీ పవిత్రతను కాపాడుకునే లేకుండా ఉన్నావేమో. అయితే ప్రభు నీ జీవితాన్ని చూస్తున్నాడు. హృదయ యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు నాకు సాయం చేస్తాడు, ప్రభు నీకు సాయం చేస్తాడు. ప్రభా, ఇతరులు చూడనప్పుడు ఒంటరి జీవితంలో నేను నమ్మకంగా లేను ప్రభా, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు ప్రభా. నువ్వు యథార్థవంతులను ఇష్టపడుచున్నావు. యథార్థవంతులను బలపరచడానికి నీ కళ్ళు తిరుగుతుంది ప్రభా. యథార్థత నేర్చి ప్రభా, నేను ప్రార్థన చేసుకో. ప్రభు సాయం చేస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రభు సాయం చేస్తాడు. అత్యున్నత స్థానాన్ని తీసుకోబోతాడు. ప్రభు సమయం కొరకు వేచి చూడు. 1 Peter 5:7 దేవుడు తగిన సమయం నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై ఉంది. తగిన సమయం ఉంది దేవునికి. నేను హెచ్చించే సమయం ఉంది. ఆ సమయం వరకు కష్టాలు, నష్టాలు, ఎరుపులు, ఇబ్బందులు ఉన్నా ఓపికతో, విశ్వాసంలో కట్ట నన్ను కొనసాగించడానికి ఏ సేపు చూస్తూ ఓపికతో, సహనంతో ప్రభు చేస్తాడు. ఎవరైనా ఉన్నారన్నా ఇటువంటి తీర్మానం తీసుకున్నారు? యథార్థత లేదు ప్రభావాలలో, యథార్థత దయచేయి. నేను ఒంటరి జీవితంలో ఎవరు చూడనప్పుడు నమ్మకంగా లేదు ప్రభా, నమ్మకంతో నాకు దయచేయి ప్రభా. దావీదులాగా నీతో విచారణ చేసే స్థితి నాకు లేదు ప్రభా, ఆ స్థితి నాకు దయచేయి. నీ ప్రార్థన చేసేవాడు అంటే నీ చేతి చూపిస్తే నీకోసం ప్రార్థన చేస్తాను. ఇది రక్షణపరమైన తీర్మానం కాదమ్మా, నూతన జీవితం కొరకు నూతన తీర్మానం, ప్రభు కొరకు ప్రతిష్ఠించుకునే తీర్మానం. ఎవరైనా దయచేసి నా దగ్గర చూడదండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు ఉదయ పరిశోధన చేసేవాడు. యథార్థంగా దేవాలయాన్ని పరిశీలించు, నా ఆలోచన తెలుసుకో. నీకు ఆయాస్కరమైన మార్గం నాయకులు చూడు ప్రభు. క్షమిస్తాడు, జీవితాన్ని మార్చేస్తాడు, నూతన జీవితం ఇస్తాడు. నీ గురించి కూడా చెప్తాడు. నా చిత్తానుసారమైన ఒక మనుషుని కనుక్కున్నా, ఒక స్త్రీని కనుక్కున్నాను, నా ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ప్రభు నిన్ను ఒక్కసారి కనుగొంటే, ప్రభు నిన్ను పట్టుకుంటే నీ జీవితం మారిపోతుంది. దయచేసి ప్రకటన గమనించండి. ఉదయకాలం తీర్మానం చేసుకోవాలి. అది రక్షణ కొరకైనా, సేవ చేయడం కొరకైనా తీర్మానం వేసుకున్నారు. మీ పేరు, మీ ఊరు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ రాసి ఇక్కడ ఇవ్వండి. అలాగే ఇప్పుడు ప్రార్థన అనంతరము భోజనానికి వెళ్తాము. వచ్చేసి మనకున్న పరిస్థితులను బట్టి బఫే సిస్టమ్ కలిగి ఉంటాము. ఎవరు కూడా తొందరపడవద్దు. దేవుడు ఇచ్చిన దానిని మనం మంచిగా ఉపయోగించుకోవాలి. కనుక దైవ సేవకురాలు ఇంట్లోకి వెళ్ళండి. దేవుని సేవకులు అలాగే వృద్ధాప్యం ఉన్న వ్యక్తులు ఇక్కడే మీకు బలాలు వేస్తారు. వారి మీద మీరు కూర్చోండి. మిగతా యవనస్తులు అందరూ బఫే సిస్టమ్ ఫాలో అవ్వాల్సిందిగా ప్రభు పేరు మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మనం 1 గంట మాత్రమే విరామం, భోజనం సమయం 1 గంట మాత్రమే. అలాగే మళ్ళా ఇప్పుడు
1:49 అయింది. కరెక్ట్గా 3 గంటలకు స్టార్ట్ చేస్తాం ప్రార్థనతో, 5 గంటలకు క్లోజ్ చేస్తాం. సమయం ఎక్కువ తీసుకోము, సమయానికే మేము పంపిస్తాము. కనుక మొదటి సెక్షన్లో పాటల తర్వాత క్విజ్ ఉంటుంది, క్విజ్ తర్వాత వర్తమానం ఉంటుంది. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకొని ఈ స్థలం నుంచి మళ్ళీ మన సంతానాలకు వెళ్తాము. కనుక ఎవరు దయచేసి మీరు ఎవరు వెళ్ళవద్దు, పూర్తి చేయండి. మీరు వచ్చిన ఉద్దేశము ఇక్కడికి దేవుడు చేసి వచ్చాడు మిమ్మల్ని. కనుక 5 గంటల వరకు ఈ స్థలంలో ఉండాలని నాకు ఆపండి చెప్పాడు. దయచేసి సెలవు. ఇప్పుడే మన వాక్యమైన దేశంలో నమ్మకస్తుల కోసం దేవుడు ఏం చేస్తున్నాడు, ఎదుగుతున్నాడు. అదే నమ్మకం మనము దేవుని దగ్గర ఉండాలి. కనుక ఏమికొండ దైవ సేవకులు జానకులు వచ్చి చివరి ప్రార్థన చేస్తాడు. కనుక అందరూ కళ్ళు మూసుకోండి, మోకాళ్ళ మీదకి రండి. అందరూ ఎవరు కూడా తిరగవద్దు, దయచేసి కళ్ళు మూసుకోండి, మోకరించండి. చివరి ప్రార్థన దైవ సేవకులు. అందరూ ప్రార్థన చేస్తాడు. మా ప్రభువా, మీ మంచి స్థానాన్ని బట్టి ఉన్నాడు. నేడు దినాల్లో దైవ తండ్రి మేళవాగులో పిలిచినటువంటి ప్రియ ప్రార్థనా మందిరము, జీవముల దేవుని సంఘము, వెళ్ళినటువంటి దైవ సేవకులు అయా ప్రార్థన చేసి పిలిచినటువంటి ఈ శ్రేష్టమైన సమయము కరుణాన్ని బట్టి ఈరోజు ఈ రీతిగా కోరిక కలిగి ఉండడానికి అయ్యా మా పేరు కడప నుండి రాగలిగినటువంటి మా సహోదరులను బట్టి బలపరిచి వాడుకున్నారు. మిగిలిన సమయం కూడా ఆశ్చర్యకరంగా జీవితాలను ఉంచండి. ఆనాడు దావీదు యొక్క జీవితము, సౌల జీవితాలు ఏ రీతిగా ప్రభా వారిద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో దయగలుగుతండి. మీ దాసుల ద్వారా ఈ వాక్యాన్ని అయా ప్రభా, మీ స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని మీరు మా గమనంలో తీసుకొచ్చారు. మా జీవితంలో మీ కొరకు వేసుకోండి. దావీదు వల్ల మీకు ఇష్టంగా, నమ్మకస్తులంగా, యథార్థవంతంగా మీ కొరకు జీవించడం సాయం చేయండి. మీ చిత్తం అన్ని కనుగొనేంత వరకు మీ బలిష్టమైన బాహుచోటన దీనమనసుకులమై దాగి ఉండాలని మీకు చెల్లించిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ మిగిలిన సమయం ఆశ్రకరంగా దీవెనకరంగా ఉంచండి. భోజన సమయము, క్రియ సమయము, చివరి సెక్షను తండ్రి చివరి ప్రార్థన ద్వారా 5 గంటలకి పరిచయం ముగించుకున్నట్లు కూడా సహాయపడమని, ప్రతి వచ్చినటువంటి మా పిల్లలు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆత్మీయ మేలు జీవనాశ్రాలు పొంది తిరిగినట్లుగా మీరే సహాయపడమని వందన స్థుతులు అర్పించి యేసు ప్రభువు పరిశుద్ధమైన నా పేరట ప్రార్థించి వెళుతున్నాం మా తండ్రి. ఆమేన్.